ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది బడా హీరోలు ఉన్నా హీరో ఆమిర్ ఖాన్ రూటే వేరు. దాదాపు 3 దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలేస్తున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మూవీ లవర్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసిన ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఒకే ఒక హీరోగా రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పుడు తను నటించిన సితారే జమీన్ పర్ సినిమా అతి త్వరలో జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ యాక్టింగ్ తో పాటు తను డేటింగ్ లో ఉన్న గౌరీ స్ప్రాట్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రాణం ఉన్నంత వరకు నటించాలనుకుంటున్నానని, నటుడుగానే చనిపోవాలనుకుంటున్నానంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో ఆమిర్ ఖాన్. ప్రస్తుతం తాను యాక్ట్ చేసిన సితారే జమీన్ పర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టానన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. మహాభారతం ప్రాజెక్టును ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నానని అన్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి మహాభారతం కథతో ప్రయాణం చేస్తున్నానని, భారతంలోని అన్ని పాత్రలను సునిశితంగా పరిశీలించాను అన్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా బిగ్ స్క్రీన్ పై మహాభారతాన్ని మహోన్నతంగా ఆడియన్స్ కు చూపించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నానని అన్నాడు. బహుశా మహాభారతంలోని పాత్రలు చేశాక యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేమీ లేకపోవచ్చనే భావన తప్పకుండా తనకు అనిపిస్తుంది అన్నాడు. మరోవైపు గౌరీ స్ప్రాట్ పై తనకున్న అనుబంధం గురించి మరోసారి ప్రస్తావించాడు ఆమిర్ ఖాన్. నిజానికి ప్రేమలో పడాలనే ఆలోచనకు తాను చాలా ఏళ్లు దూరం ఉన్నట్లు చెప్పాడు. గౌరీని కలవడానికి ముందు తాను థెరపీ చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టాను అన్నాడు. గౌరీని అనుకోకుండా కలిశానని, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యామన్నాడు. మా ప్రయాణం ప్రేమగా మారిందని చెప్పుకొచ్చాడు. నిజానికి భాగస్వామి అవసరం లేదని భావించేవాడినని, ఇప్పుడు మా మధ్య నిజమైన ప్రేమ ఉందన్నాడు. ఇకపోతే తామేం భార్యాభర్తలు కాకపోవచ్చు కానీ ఎప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ గానే ఉంటామన్నాడు.